नमस्ते महोदय। नमस्कारः महोदय। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము ప్రౌఢ దర్శనవాద కౌముదిలో 18వ అభ్యాసం వరకు మనం చూశాము. ఈరోజు 19వ అభ్యాసం మొదలు పెట్టుకుంటాము. అందులో శబ్దకోశం రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఈ 19వ అభ్యాసం నుంచి మనకు సమాస ప్రకరణం స్టార్ట్ అవుతుంది. సమాసం అంటే ఏమిటి, సమాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగా ఈ సమాసంలో ఉన్నట్టు పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఏ విధంగా అనేది చెప్పి, ద్వంద్వ సమాసంలో బహుళ సమాసం ఏ రకంగా ఉందో అవన్నీ వాక్య నిర్మాణం గురించి మనం సమాస ప్రకరణాన్ని కొంచెం మనం సూక్ష్మంగా చెప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇక్కడే కాకుండా ఇంకా కొంచెం లోతుగా చెప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. అస్తు, ముందుగా శబ్దకోశం రాసుకోండి. శబ్దకోశ 450 + 25 మొత్తం 475 శబ్దాలు ధాతులు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. రాసుకోండి. అందులో కా బిందు రాసుకోండి. కా బిందు రాసుకోండి. అందులో 1వది శబ్దకోశంలో కందుక. కందుక అంటే బంతి. కందుక బంతి. కందుక బంతి. 2వది పాద కందుక, ఫుట్బాల్. పాదాలతో ఆడుతాం కాబట్టి పాద కందుక అని చెప్పాం. బంతిని పాదాలతో కొడతాం కదా, అందుకే పాద కందుక, ఫుట్బాల్. చూసి రాసుకుని ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి. యష్టి క్రీడ, హాకీ అంటే స్టిక్ ద్వారా మనం చేస్తాం, కొడుతూ ఉంటాం బంతిని. యష్టి క్రీడ, యష్టి క్రీడ, యష్టి క్రీడ, యష్టి క్రీడ. యష్టి క్రీడ. అంటే హాకీ, మన దాన్ని ఇప్పుడు హాకీ అంటాం కదా, ఇప్పుడు లోకంలో హాకీ పేరు ప్రసిద్ధమైంది, హాకీ అంటాం. నెక్స్ట్ క్షేప కందుక, వాలీబాల్. మనం చేతులతో బంతి విసురుతూ ఉంటాం కదా, వాలీబాల్. క్షేప కందుక, క్షేప కందుక, క్షేప కందుక, క్షేప కందుక. నెక్స్ట్ క్షేప కందుక అంటే క్షేప అంటే విసురుతాం అన్నమాట, బంతి విసురుతూ ఉంటాం అది చేతులతో, అందుకే క్షేప కందుక అని. వాలీబాల్, వాలీబాల్. అలాగే పత్రి క్రీడ, పత్రి క్రీడ. బ్యాడ్మింటన్ అంటే ఒక చోట ఒక స్థాన విశేషణ ఆడుతూ ఉంటాం ఒక చోట నుంచి, అందుకే పత్రి క్రీడ అని చెప్పి. పత్రి క్రీడ బ్యాడ్మింటన్.
పత్రి క్రీడ. పత్రి క్రీడ. పత్రి క్రీడ బ్యాడ్మింటన్. పత్రిన్. నెక్స్ట్ పదం పత్రిన్. చిడియా. పక్షిన్ లాగా ఉంటుంది కానీ పత్రిన్ శబ్దం కూడా చిడియా అంటే పక్షి. చిడియా. ఇది ఏంటి? చిడియా అంటే పక్షి విశేషం కాదు, కాకపోతే కాదు మరి ఇది ఆడేటప్పుడు వాటి యొక్క బ్యాడ్మింటన్ యొక్క ఇది ఉంటుంది కదా, మరి ఆడే బాల్ దానికి పక్షి ఈకల్లాగా వచ్చింటాయి మరి, అది పక్షి చిడియా అంటే అది మనకు అది పక్షి ఈకల్లాగా పెట్టి దాంట్లో ఆడతాము అదే బ్యాడ్మింటన్ ఆడేటటువంటి. షటిల్ అండి, షటిల్ బ్యాడ్మింటన్, షటిల్ కాక్ అండి, షటిల్ కాక్ ఏమో, షటిల్ కాక్. ఓకే అండి. పత్రిన్ కాక్ రాసుకోండి. పత్రిన్ చిడియా. షటిల్ కాక్ అండి. ప్రక్షిప్త కందుక క్రీడ. ప్రక్షిప్త కందుక క్రీడ. ఇదంతా సమస్త పదాలు. మనకు 3 పదాలు ఉన్నాయి, ఇది కలిపి రాసామన్నట్టు. మధ్య డాష్ డాష్ ఇచ్చాకంటే అది సమస్త పదాన్ని మీకు అర్థం కావడం కొరకు ఇక్కడ చిన్న డాష్ ఇచ్చి చెప్పాను. ప్రక్షిప్త కందుక క్రీడ కలిపితే ప్రక్షిప్త కందుక క్రీడ ఒకే పదం అనమాట. సమస్త పదాన్ని సమాసం చేసిన పదం అనమాట. ప్రక్షిప్త కందుక క్రీడ. టెన్నిస్ కా ఆట. టెన్నిస్ అంటాం కదా, టెన్నిస్. నెట్. ఇప్పుడు చాలా మంది బ్యాడ్మింటన్ నెట్ లో ఆడుతూ ఉంటుంది అన్నమాట. నెట్ క్రీడ. నెట్ క్రీడ. జాలం. జాలం అంటే ఒక జాలం. నెట్ అంటే మనకు ఒక ఇదిగా ఉంటుంది కదా, ఆ నెట్కి అంతర్గతంలో ఆడుతూ ఉంటాయి బయటికి పోకుండా. నెట్ క్రీడ అని రాసుకోండి. ఇప్పుడు ఎక్కువగా సిటీలో ఉండే వాళ్ళు మనకు వలలాగా ఉంటది కదా జాలం. వలలాగా ఇప్పుడు ఎక్కువ క్రికెట్ ఆడే వాళ్ళు అలాగా నెట్ అంతర్గతంలో ఆడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కాష్ట పరిష్కర. కాష్ట పరిష్కర రాకెట్. ఇది మరి ఇది ఏం ఆటలో ఉంది. కాష్ట పరిష్కర. కాష్ట పరిష్కర రాకెట్. రాకెట్. టెన్నిస్ రాకెట్ అంటారు గురుగారు. టెన్నిస్ రాకెట్ అంటారు. టెన్నిస్ బ్యాట్ ను రాకెట్ అంటారు. టెన్నిస్ రాకెట్. టెన్నిస్ రాకెట్ అని చెప్పాలా? ఓకే, అదే రాసుకోండి. టెన్నిస్ రాకెట్. కాష్ట పరిష్కర. అంటే అది ప్రక్షిప్త కందుక క్రీడ అన్నప్పుడు అది టెన్నిస్ అంటే బంతి విసిన తర్వాత చేసేది. ఇది కాష్ట పరిష్కర, ఇది కూడా అదే అనుకోండి. కాదాచార్య, కాకు షటిల్ కాకు దాంతో ఆడేటప్పుడు దానికి వాడేది ఉంటది, టెన్నిస్ రాకెట్ అంటారు దాన్ని. టెన్నిస్ రాకెట్ రాసుకోండి. బ్యాట్. ఓకే. నెక్స్ట్ క్రీడా ప్రతియోగిత. క్రీడా ప్రతియోగిత అది మామూలుగా మ్యాచ్ ఏదైనా కావచ్చు. క్రీడా ప్రతియోగిత. ఆట అనుకోవచ్చు మోదయ. ఏంటండి? ఆట అనుకోవచ్చు మోదయ. అది ఏదైనా కావచ్చు. అది క్రికెటా లేదా బ్యాడ్మింటన్ లేదా టెన్నిస్ ఏదైనా కావచ్చు. మ్యాచ్ ఏదైనా ఒక మ్యాచ్. క్రీడా ప్రతియోగిత అదే ఆట. అంటే ఆట అంటే ఏదో ఒక మ్యాచ్ అని, దాని ఆటనే కదా జరిగేది మ్యాచ్. క్రీడా ప్రతియోగిత.
అది ఏదైనా ఆట కావచ్చు. కానీ అంటే లోకంలో ఇప్పుడు ఈ పదాలతో ప్రసిద్ధమయ్యాక రూఢి శబ్దాలుగా మారిపోయాయి కాబట్టి మనం ఏ చెప్పుకుంటున్నాం అండి. మన ఆట అంటే అది కూడా ఒక సందిగ్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడునే జనరేషన్లో ఉండే పిల్లలకు. మ్యాచ్ అంటేనే త్వరగా అర్థమవుతుంది ఏదైనా కానీ. అంటే లోకంలో కొన్ని మనకి మన సంస్కృతి సంప్రదాయాల్లో కూడా అంటే ఇప్పుడు వర్తమాన యుగంలో ఇంగ్లీష్ పదాలు చాలా రూఢి అయిపోయాయి. సామాన్య గ్రామీణ జనులు కూడా ఈ పదాలను ఉపయోగిస్తున్నమాట. అత్యంత సరళంగా ఈ పదాలను ఉపయోగిస్తున్నమాట సహజంగా. ఆటల పోటీ మహోదయ. ఆటల పోటీలు రాసుకుంటున్నాడు. నెక్స్ట్ నిర్ణాయక, రెఫరీ అంటామంట ఇక్కడ. కానీ నిర్ణయించేవాడు ఏదైనా మ్యాచ్కి మన కోచ్ అంటాం కదా, కోచ్ గారు దానికి ఎంపైర్ అండి. ఎంపైర్ లాంటిగా అది ఏదైనా ఆటకుంటుంది ఎంపైర్. తెలుగులో నిర్ణయాధిక అదే న్యాయ నిర్ణయం తీసుకునే నిర్ణాయక, రెఫరీ లేదా నిర్ణాయకుడు రాసుకోండి సింపుల్ గా. ఏదైనా ఆటకు సంబంధించి మ్యాచ్ న్యాయ నిర్ణేత అంటారు. ఎంపైర్. ఓకే అండి. న్యాయనేత, న్యాయం చెప్పేటువంటి నేత. అస్తు. ఉపస్కర ఫర్నిచర్ అంట. ఇక్కడి నుంచి మామూలుగా మనకు వాడే రెండు పరికరాలు ఏవైతే అవి కూడా పేరు. ఉపస్కర అంటే ఫర్నిచర్, అది ఫర్నిచర్ అయినా కావచ్చు మనం వాడుకునేది అక్కడ ఆటలు కూడా ఉపయోగించుకుంటుంటాం. ఉపస్కర ఫర్నిచర్. ఫర్నిచర్ వస్తువులు ఏవైనా తీసుకోవచ్చు మనకు. అలాగే ఆసందిక, ఇది పద స్త్రీలింగంలో వచ్చించండి. ఆసందిక, కురిసి కుర్చీ అంటాం కదా, చైర్ అంటాం కదా, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు అనుకోండి. ఆసందిక, కుర్చీ. దీర్ఘం రాసుకుని స్త్రీలింగ శబ్దం ఇది. ఫలకం, ఆసనం మహోదయ. ఫలకం, మేజ్. ఫలకం, మేజ్. టేబుల్ అండి. టేబుల్ జీ. ఫలకం, మేజ్ అండ్ టేబుల్. టేబుల్ కూడా ఇంగ్లీషే కదా ఆచార్య. బల్ల అనొచ్చా? జీ అనుకోవచ్చండి. బల్ల అంటే మళ్ళీ ఏ బల్ల దాంట్లో మళ్ళీ అనేక రకాలు వచ్చేస్తుంది. బల్ల అని చెప్పచ్చు. లేఖన పీఠం, డెస్క్. మనం కూర్చొని లేఖనం రాస్తూ ఉంటాం పీఠం మీద కూర్చొని. ఏదో పిల్లలు డెస్కులు ఉంటాయి కదా కాలేజీలో, స్కూల్లో డెస్కులో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కింద కూర్చున్న వాళ్ళు లేదు, అది కూడా లేఖన పీఠం. దాని పెట్టుకొని రాస్తూ ఉంటారు అన్నమాట. లేఖన పీఠం, డెస్క్. కాష్టాసనం, బెంచ్. కాష్టాసనం, బెంచ్. కాష్టాసనం, బెంచ్. కాష్టాసనం, బెంచ్. కాష్టం కాల్చిపోయిన ఆసనం అన్నమాట, దాన్ని బెంచ్ అంటాం. కాష్టమంజూష, అలమారి. చెక్కతో అలమారి చేసి ఉంటాం కదా, కాష్టమంజూష అలమారి. ఈ పని రేకు వచ్చేసి అలమారి మొత్తం కాష్టాన్ని తక్కువ వాడుతున్నది. కాష్టమంజూష అంటే చెక్కన మహోదయ. ఏంటండి? కాష్ట అంటే చెక్కన మహోదయ. అవునండి. కాష్టమంజూష. మంజూష, సందూక అంటే బాక్స్ అంట కదా, పెట్టే. మంజూష,
అంటే ఒకటి ట్రంక్ పెట్టి అంటాం కదా, సందూక బాక్స్. బాక్స్ అని చిన్నది కాకుండా పెద్దది అన్నమాట. రేకులతో చేస్తూ ఉంటుంది అక్కడ. సందూక దాన్ని పెట్టే అంటాము. ట్రంక్ పెట్టా అని రాసుకోవాలా ఆచార్య? టంకు పెట్టి రాసుకోవచ్చండి. మంజూష, సందూక. సందూక శబ్దం కూడా మనకు లోకంలో ఉపయోగిస్తాం, రూఢి శబ్దమే. తెలుగులో కూడా ఒక సందూకం పెట్టండి అని చెప్పి అంటుంటాం. టంకు పెట్టే పెట్టండి. తెలంగాణ వాళ్ళు వాడతారు మోదయ. జీ జీ. నెక్స్ట్ వచ్చేసి సంవేష. సంవేష విషవేష్టనే స్టూల్. సంవేష స్టూల్. సంవేష స్టూల్. సంవేష స్టూల్. సంవేష స్టూల్. ఖట్వా. ఖట్వా అంటే మంచం. నెక్స్ట్ కాట్. ఖట్వా అంటే మంచం. పల్యంక. ప్రల్యంక. మహోదయ ఇక్కడ పల్లంక్ అంటే మంచమే కదండి. ప్రల్యంక ప్రాశబ్దం వచ్చి ప్రల్యంక అంటే పల్లంగ్. దాంట్లో కొంచెం విశిష్టమైన మన దాంట్లో ఎన్ని రకాలు ఉంటుందా. సామాన్యంగా మంచం లాగా ఉంటుంది, చెక్క మంచం లాగా. ప్రల్యంక పలంక్. పలంగ్ అంటే పడుకోవడానికి ఆసన మనకు శయనాసన విశేషం అనమాట. పల్యంక పలంగ్ అంటామన్నమాట. పలంగ్ దానికి తెలుగులో ఏమంటారు మరి? పందిరి మంచం. ప్రల్యంక పలంగ్. పట్టె మంచం. పందిరి మంచం, పట్టె మంచం ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. కొంచెం విశేషంగా ఉంటుంది. ప్రల్యంక పట్టె మంచం. నెక్స్ట్ పర్యంక సోఫా. ఇంట్లో మనం ఎక్కువగా విశేషంగా పెద్ద పెద్ద సోఫాలు వేసుకొని కూర్చుంటున్నాం. పర్యంక శోభా. సోఫా సోఫాలు అంటారు కదా, ఇది కూడా లోకని రూఢి శబ్దం అయిపోయిందండి, ఇంగ్లీష్ పదమే. పర్యంక. ఇప్పుడు ఇవి లేకుంటే అసలుగా ఇంటికి అందమే ఉండదు. ఏమి లేకుండా ముందు ఇవి ఉండాలంటారు ఇంట్లో. శోభా. నెక్స్ట్ నివార. నివార. నివాడ్. ఇది మళ్ళా ఇది కూడా ఏంటో నివాడ్ శబ్దం దేనికి వస్తుంది? నివార. నివాడ్. నివాడ్ అంటే అది ఇది కూడా నాకు తెలియదండి. నివాడ్. నివార అంటే చూడ్డానికి కనుక్కుంటాను, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు. నివార. ఇక్కడ మనకు నవాద మంచం అంటుంటా కదా, అలాగా కొన్ని దానికి నివారంగా శబ్దం వచ్చింది అనిపిస్తుంది. మనం తాళ్ళతో అల్లుతూ ఉంటాం గడు, అది కూడా తీసుకోవచ్చు. నవార్ మంచం. నవాద మంచం అంటాం కదా. నులక మంచం అండి. నులక మంచం. నులక మంచం. మహోదయ నవార్ మంచం. ఉరుకోస్తాడులా ఉంటుంది. నులకతాడు అంటారు. నులక మంచం. నులక మంచం. ఇంకేదైనా అర్థం కూడా ఉండొచ్చు. ఏ మంచం రాసుకోవాలండి మేము? ఇన్ని మంచాలు చెబుతున్నారు. ఏ మంచం రాసుకోవాలి మేము? ఇన్ని మంచాలు, పందిరి మంచం, నులక మంచం, ఇవన్నీ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మోడల్స్ అండి. మంచాలు ఉండేవి అప్పుడు. ఇన్ని రకాల మంచాలు ఉండేవి. పందిరి మంచం ఉండేది, పట్టి నవారు మంచం ఉండేది, నులక మంచం ఉండేది, ఇన్ని ఉండేవి. చెప్తున్నారు కదా, అందుకని ఇంకా నులక మంచాలు పందిరి మంచం ఉండేదండి. మామూలు పట్టి మంచం, ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లో ఎక్కువ వాడతారండి.
సరే సరే రాసుకోండి, ఏదైనా పర్వాలేదు, మనకు అభిప్రాయం కొంచెం అర్థం సరిపోతుంది. కొంచెం మనకు ప్రసంగాన్ని బట్టి ఏది మహోదయ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ మహోదయ మనకి ఇది డిక్షనరీలో ఇష్టం నవారు చెప్పకపోయినా నవారు అని సందర్భాన్ని ఇచ్చారు. బట్టి మాకు ఏంటండి డిక్షనరీలో నవారు అని ఇచ్చారు. నవారు అదే మంచం. నవారు మంచం. పుస్తకాధానం చూడొచ్చు కదా పుస్తకాధానం నివారణ కూడా చూడమనండి డిక్షనరీలో. డిక్షనరీలో నివారణ అదే నవార చెప్తున్నారు వారు. నివారక నవారా నవారు మంచం ఉంటుంది, అదే వికృత రూపం. సరే పుస్తకాధానం మహోదయ నవార మంచం అన్నా నులక మంచం అన్నా రెండు ఒకటేనా మహోదయ? రెండు ఒకటే అండి. కాదు మహోదయ, నవార మంచం వేదా, నులక మంచం వేదా? జనపనారతో చేసినటువంటి ఆ పీచు ఉంటుంది కదా, దాంతో ఇలా తాడు లాగా చేస్తారు అట్లా మన పేరుని. అది గ్రామాల్లో ఉంటుంది, అది నులక మంచం, నవార మంచం అంటాం కదా. దానే నులక మంచం. నవారు మంచం వేరు, నులక మంచం వేరునండి. వేరండి. ఈ పత్తితో తయారు చేసిన థ్రెడ్ తో తయారు చేసినటువంటి పట్టీలాగా ఉండేటటువంటిది నవారండి. మెత్తగా ఉండేటువంటి నవారు తీసుకొస్తుంటారు, అది బాగా స్మూత్ గా ఉంటుంది, అంటే వస్త్రంతో యుక్తమైనటువంటి. నులక మంచం కొంచెం రఫ్గా ఉంటుంది, గుచ్చుకుంటుంది. మనం మెళ్ళో మంగళసూత్రాలు తాడు చేయించుకుంటాం చూసారా, నులక తాడని, అలా ఉంటుంది దాని ఆ టెక్స్చర్ చూసేదానికి. పల్లెటూళ్ళలో ఉండేవి ఇది వరకు ఆ మంచాలు. కరెక్ట్. ఇప్పుడు నులక మంచం, నవారు మంచాలు ఎక్కువగా వస్తున్నాయి. నవారు అంటే మెత్తగా ఉంటాయి, బట్టలతో వచ్చింటాయి, బాగా క్లాత్ యుక్తంగా మన రకరకాలుగా వచ్చేసాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. ఎక్కువ నులక మంచం వచ్చేసి డెలివరీ అయినటువంటి వాళ్ళకి, బాలింతలకు నులక మంచం వాడుతుంటారు. అదే గోనె సంచులు చేస్తారు చూసారండి, బియ్య బస్తాలు, అవి వాటి మెటీరియల్ తో చేసేది నులక మంచం. ఏదో ఒక ఆకు విశేషం ఉంటుందండి. డాబాలలో వాడతారండి నులక మంచాలు. సర్దార్జీ డాబాలలో వాడతారు నులక మంచాలు. పంజాబీ డాబాలు ఎక్కువ హోటల్ ఇవే పెట్టేస్తారు ఎక్కువ వాళ్ళు. అలాగే ఇప్పుడు హర్యానాలో నిజంగా అక్కడ ఇలాగ మంచాల మీద కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళు కూడా అండి, ఎంత నులక అంటే చిన్న సన్న తాడుతో తయారు చేసింది. ఇది పట్టె మంచం అంటే మామూలుగా పట్టి మాదిరిగా 2 ఇంచులు 3 ఇంచులు అది కాటన్ది కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే కాస్త ఉయ్యాల కింద పైన వేసి దాంట్లో ఫ్రేమ్ కు చుడతారు అన్నట్టు. అది కూడా అల్లుతారు, ఇది కూడా అల్లుతారు. అది ఇదేమో చక్కగా అల్లుతారు, అదేమో మామూలుగా అటు ఇటు వడి వేసి అల్లుతుంటారు. ఈ సమ్మర్ లో బయట వేసి పడుకునే మంచం. అది మా చిన్నప్పుడు ఉండేది సార్ అవన్నీ. అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ కొంచెం వికృతంగా విశేషంగా మారిపోయాయి. అవి వాటికి వికృతం అని చెప్పి విశేషంగా మారిపోయాయి. అవే ఇది వరకు బాగుండేవి సార్. ఇప్పుడు మళ్ళీ దాని వైపు వస్తున్నాం మనం. నిజమే అంటున్నా కానీ మళ్ళీ మంచాలు వచ్చినాయి కదా సార్ ఇప్పుడు అన్ని లేటెస్ట్ గా మంచాలు, బెడ్లు. అప్పుడు బెడ్లు ఎక్కటివి సార్? బెడ్లు అంటే పత్తి పరుపులు ఉండేది. ఇప్పుడు అన్ని టెక్నాలజీ పెరిగింది కదా సార్, అంత పెరిగినంత. అవన్నీ నులక మంచాలు, నవారు మంచాలు పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడ మనం వేసుకొని ఎక్కడ సందులు అవి ఉంటాయి కదా, ఎండాకాలం వాకిట్లో వేసుకొని పడుకునే వాళ్ళు అందరూ. ఇవంటేనే ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు వచ్చే మంచాలు. అంటే రెండు వాడేది, బయట వాడేది, లోపల వాడేది. ఎండాకాలం బయట వేసుకునేది, చలికాలం లోపల వేసుకునేది. ప్రయోగాన్ని ఇప్పుడు సౌకర్యం చూస్తున్నా నిజంగా. ఇప్పుడు అటు కూడా అలా తయారు చేస్తున్నా అంటే మనకి ఎప్పుడు కావాలి బయటకు తెచ్చుకోవడానికి, ఎప్పుడు కానీ లోపల వేసుకోవడానికి, అట్లా కూడా తయారు చేస్తున్నారు. కొనాల్సిన అవసరం లేదు సార్, ఎవరిది వాళ్ళే తయారు చేసుకుంటారు. నులక కొనుక్కొచ్చుకొని తయారు చేసుకుంటారు, పట్టి కొనుక్కొచ్చుకొని తయారు చేసుకుంటారు. అట్లా కొనవలసిన అవసరం లేదు, ఎవరిది వాళ్ళే తయారు చేసుకుంటారు. ఓకే అండి, సంతోష్. ఈ రకంగా కనీసం ఒకసారి మనం మన పాత కాలంలోకి వెళ్ళి మన
ఉపయోగించేటువంటి పరికరాలు ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం మనం. లేదు ఒక 50 ఏళ్ళ వెనక్కి పోవాల్సింది సార్. ఇప్పుడు అది మీ పెద్దలతోనే అంతమైపోయాయి. ఇప్పుడు ఎవరు ఆ పేరు చెప్పిన పిల్లలకు కూడా గుర్తుండే అసలు వాళ్ళు ఏంటి అని అడుగుతారు అండి. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతూనే వాళ్ళకి తెలుస్తాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు బాలింతలకి అవే వాడతారు మహోదయ. అవునవునండి, అది పల్లెటూరులో ఉందండి. ఇప్పుడు సిటీలో ఎవరు అంటే ఉంటున్నారంటే అన్ని నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఏం తెలియదు ఆచార్య. ఇప్పుడు కనీసం మనకు నేను అంటున్నా అంటే నెక్స్ట్ జనరేషన్ కి బాగా తెలుసు అండి. మన ప్రాచీన పద్ధతిలోకి వస్తా అనిపిస్తుంది నాకు. అవన్నీ 50 ఏళ్ళ పైన వాళ్ళకు తెలిసి ఉంటాయండి. 50 ఏళ్ళ తర్వాత 50 లోపు అయితే మళ్ళీ అన్ని వచ్చేస్తాం. మన ప్రాచీన పరంపరలో సందేహం లేదు. ఒక 15 ఏళ్ళు బాల్యంలో అన్ని అవే ఉండేటివి. మడత మంచాలు కూడా ఉండేవి సార్. మడత మంచాలు మడత మంచాలు కూడా ఉండేవి. మడత మంచాలు కూడా బాగుంటాయి. బట్టతోటి అటు ఇటు వేసి దోమలు లేవు, కాలుష్యం లేదు. ఇప్పుడు అన్ని ఉన్నాయి కదండి, బయట పడుకునే సీన్ లేదు. మా ఊళ్ళో మడత మంచాలు అద్దెకి కూడా ఇస్తారు. అప్పుడు బయట పడుకున్నా లోపల పడుకున్నా భయం అనేది లేకపోయేది. ఇప్పుడు అంతా భయమే కదండి. బయట ఎవరు పడుకుంటారు, ఎవరు పడుకోవడం లేదు. నిజమే. ఇప్పుడు మన సైడ్ ఏదో మిద్దె పైన పడుకుంటారేమో కానీ బయట పడుకునే అవకాశమే లేదు. ఇది మన ఆంధ్రాలో అయితే ఒక ఇదండి, ఎండాకాలం అంతా బయట పడుకుంటారని చెప్పి లోపల అంతా తలుపులు వేస్తుంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లోపల వెళ్ళి వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఉత్తర భారతదేశంలో దొంగతనాలు ఎండాకాలం ఎక్కువైంది. అంతా బయట పడుకుంటే లోపల వచ్చి దొంగలించుకొని అలా చేసేవాళ్ళు. అందుకే అనేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఇంటికి కన్నం పెట్టి వెనకకెళ్ళి వచ్చేది. వీళ్ళు ముందర పడుకుంటే వాళ్ళు వెనకకెళ్ళి వచ్చి చేసిపోయేది. అట్లా చేసేవాళ్ళు, అంత సాయం చేసేవాళ్ళు. ఎండాకాలం దొంగతనాలు ఎక్కువయ్యేది సార్ అసలు. జీ ఇక్కడ ఉత్తర భారత చలికాలంలో ఎక్కువ అవుతాయి. ఈ కాలంలో ఎక్కువ చలి భయంకరంగా ఉంటుంది అక్కడ ఉత్తర భారతదేశంలో. అక్కడ ఆ సమయంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయండి దక్షిణ భారతదేశంలో. అది చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని చాలా మంచి స్కిల్ తోటి రకరకాల ఎప్పుడేం చేసేస్తున్నారు చేసేవాళ్ళు. ఇప్పుడు దేనికి ఒక సమయం అంటూ లేకుండా పోయింది. అప్పుడు దెబ్బలు కొట్టినా తట్టుకునే వాళ్ళు ఉండేది అన్నట్టు. వాళ్ళు ఆ పర్పసే వాళ్ళది అది ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదా సార్. ఇప్పుడు అంతా హైటెక్ క్షమత కూడా పెరిగిపోయినామాట. చిన్న చేయడంలో చేస్తే పెద్దనే కొడితే అంట కదా, తింటే గాదలే తినాలి ఏదంటే సామెత చెప్తారు కదా. మేము 3-4 జనరేషన్ చూడాల్సి వచ్చింది. మా తాతళ్ళు, మా నాన్నళ్ళు, మా పిల్లలు, మా మనమళ్ళు. అటు 2 ఇటు 2. ఓకే అండి. అంతిమ శబ్దం రాసుకోండి. అంతిమ శబ్దం రాసుకోండి. పదప్పహ ఇది ఇప్పుడు రోజులు ఎక్కువ ఉపయోగిస్తారు. ఆఫీసులలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. 4 కుర్చీ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. పదప్పహ దివానం చేయరు. పుస్తకాదానం కూడా రాస్తున్నాయి కంటే ముందండి. పుస్తకాదానం అంటే బుక్కులు పెట్టి చాలా మంది పిల్లలకు అందరికి చాలా మంది పెద్ద వాళ్ళంతా కూడా లాయర్స్ అంతా వకీలంతా బాగా స్టడీ చేసే వాళ్ళంతా ఇక్కడ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ విషయంలో నేను సత్యనారాయణ ఇంటికి వెళ్తున్నా. ఇంటికి ఉండే అక్కడ ఇల్లు లాగా లేదండి, మొత్తం పుస్తకాలయం లాగా ఉంది అనమాట. అన్ని పుస్తకాలు చదివేస్తున్నారు సత్యనారాయణ గారు, మన క్లాస్ లో ఉండేవారు. అంటే చాలా చక్కగా చదివేశాండి. ఒక్కొక్క ర్యాకులు ఏ పుస్తకం ఏ దానికి సంబంధించి నీట్ గా మొత్తం అది ఎలా ఉంది గ్రంథాలయం అనుకున్నాను చూడగాని. కానీ ఆయన స్టడీ సమయం నుంచి ఆయన వృత్తి అటువంటిది అనమాట. అనేక ఫైల్స్ పెట్టి చూస్తున్నాను. అంటే బాగా చాలా చక్కగా భద్రంగా తెచ్చాను ర్యాకులో. అస్తు నెక్స్ట్ అంతిమ పది ఇది మనకు. పదప్పహ అంటే 4 వైపులా తిరిగేటువంటి దివాన్ చీర అంటాము. అది రాసుకోండి. 4 వైపు తిరుగుతూ ఉంటుంది. పదప్పహ చూడు శబ్దం ఎలా ఉపయోగించదా అది మనం గమనించాలి కొంచెం. ఇవన్నీ చూడు సంస్కృత పదాలు ఉన్నాయంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పుడు రివాల్వింగ్ చైర్ మడత కుర్చీ అంటే 4 దిక్కుల మడత కుర్చీ 4 పక్కల ఎటు తిరుగుద్దండి? తిరగదండి బాబు. చెప్పండి మహోదయ. చారోం ఓర్ అన్నారు అంటే 4 పక్కల తిరిగే కుర్చీ అంటే రివాల్వింగ్ అని అర్థం.
ఇప్పుడు ఒక పదం ఉంది, దాన్ని చెప్పని మొడనే వాలి అంటే హిందీలో ఏమిటి అర్థం అది చెప్పాలి. మొడినే వాళ్ళు తిరిగే కుర్చీ అనమాట. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి దానికి అనేక ఇబ్బంది పెడుతున్నాం అనమాట. నాలుగు తిరిగేటువంటి అంటే అది మడతేసేదా తిరిగేదా చెప్పండి, మాకు కొద్దిగా అర్థం ఏంటి. హిందీ వచ్చిన వాళ్ళు కొద్దిగా చెప్పండి. మరి హిందీ వచ్చుగా మీకు. మొడనే వాలి అంటే నాలుగు వైపు తిరిగేటువంటిది, ముడుచుకునేటువంటిది అంట. అన్ని రకాలుగా ఎలా కావాలంటే తిరిగేటటువంటి రివాల్వింగ్ చైర్ మహోదయ ఏంటండి? కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళందరికీ అలాంటి చర్చే ఉంటాయి సార్. అవునండి. దాని కింద ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్ని రివాల్వింగ్ వచ్చినాయండి. కుర్చీలు, తర్వాత సూట్ కేసులు అన్ని ఫోర్ తరఫు రౌండ్ గా తిప్పేవే వచ్చినాయి ఇప్పుడు. అంటే ఈజీ టు క్యారీ. ఎక్కడ పోయినప్పుడు అది లేకుంటే ఏ బెంచ్ పెట్టి మేజ్ అని చెప్పి వాటికి కూడా వచ్చేసాను ఇప్పుడు. ఎందుకంటే సౌకర్యంగా లేవాల్సిన అవసరం లేదు సార్. వెనక్కి పోయి ముందరకు పోయి అన్ని అందుకోవచ్చు కుర్చీ మీదకి వెళ్ళే లేవకుండా. రివాల్వింగ్ సూట్ కేసు అనవలేండి, ఎందుకంటే పర్పస్ అంటే 4 రివాల్వింగ్ అట్లని కాదు, ఇప్పుడు అన్ని ఈజీగా వచ్చినాయి అని చెప్తున్నాను. వచ్చినాయి సౌకర్యార్థం. అట్లా చైర్స్ కూడా కింద 4 కాళ్ళు ఇచ్చి చుట్టూ ఎటంటే అటు తిరగచ్చు అన్నట్లు. నడుము తిప్పుకోవచ్చు, వెనకకు పోవచ్చు, ముందుకు పోవచ్చు, పక్కకు పోవచ్చు. అది ఎత్తవలసిన అవసరం లేదు. ఇక్కడ అది ఎన్నికి ముందుకు ఎన్నికి 4 తిరిగేది ఏదైతే ఉందో అది తీసుకోండి. అది కరెక్ట్. ఓకే అండి. అస్తు ప్రకృతి రామః రాసుకోండి. శబ్దకోశం రాసుకున్నాం మనం. వ్యాకరణ అంశాలు రాసుకున్నాం. చెప్పుకోబోయే అంశాలు ఏంటి? వ్యాకరణ అంశాలు. వ్యాకరణం, సఖీ శబ్దము, సఖీ శబ్దం. వ్యాకరణం ఎడికి పెట్టి బ్రాకెట్ లో సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. సఖీ కామ హృదాతు, హృదాతు, హృదాతు కామ అవ్యయీభావ సమాస, అవ్యయీభావ సమాస అంటే అవ్యయీభావ సమాసం. ఇవి మనకు సఖీ శబ్దాన్ని ఉపయోగించి, హృదాతుని ఉపయోగించి, అవ్యయీభావ సమాసం ఉపయోగించి మనకు ఇక్కడ వాక్యాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. రాసుకోండి. కింద ఒకటో బిందు కింద సఖీ శబ్దం యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. సఖీ శబ్దం యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. సఖీ శబ్దం యొక్క రూపాలను, సఖీ శబ్దం యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. లేదా రాయండి మరియు స్మరించండి. ఎలా రాస్తున్నాం? స్మరించండి మరియు రాయండి. ఆ శబ్దం ఎక్కడ రాసిన బ్రాకెట్ చూడు. శబ్ద సంఖ్య 5. పరిశిష్టంలో క్రమంగా 1, 2 రూపాయలు ఇచ్చారండి. అక్కడ 5వ క్రమంలో ఇది ఉందన్నమాట. సఖీ శబ్దం యొక్క రూపం ఉంది. చూడు శబ్ద సంఖ్య 5. చూడు శబ్ద సంఖ్య 5. సఖీ శబ్దం యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. నెక్స్ట్ ఆచార్య సఖీది సఖ అని వచ్చింది ఏంటి ఆచార్య? ఏంటండి? సఖీ శబ్దానికి ప్రథమ అదే మొదటి దాంట్లో సఖ అని వచ్చింది ఆచార్య. ఈకారము ఆకారంగా మారింది. విశేష శబ్దంగా సఖా వచ్చిందంటే అక్కడ నియమం పనిచేస్తుంది. ఆ నియమం అని చెప్తున్నాను. ఓకేనా? ఈ కాలాంతరం వచ్చిన శబ్దాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. నెక్స్ట్ 2వ బిందు రాసుకోండి. 2వ బిందు హృదాతునకు పరస్మై పదంలో మరియు ఆత్మనే పదంలో
హృ ధాతువునకు పరస్మై పదంలో మరియు ఆత్మనే పదంలో 10 లకారాలను పరస్మై పదంలో మరియు ఆత్మనే పదంలో 10 లకారాలను రాయండి మరియు స్మరించండి. 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 సఖీ శబ్దం పుల్లింగం అండి, అందుకే మనకు సఖా, సఖాయో, సఖాయ. స్త్రీలింగంలో అయితే మనకు సఖీ దీర్ఘీకారం ఉంటుందన్నమాట. అప్పుడు నదీ శబ్దానికి సమానం నడుస్తుందన్నమాట. సఖీ శబ్దం పుల్లింగం తీసుకోవాలి. దీర్ఘీకారం ఉంటే అది నదీ శబ్దానికి సమానంగా వస్తుందన్నమాట. అస్తు. చూడు, ధాతు సంఖ్య 28 అండి. ఇది హృ ధాతునకు పరస్మ పదంలో కూడా 10 లకారాలు ఉన్నాయి, ఆత్మీయ పదంలో కూడా 10 లకారాలు ఉన్నాయి అన్నమాట. చూడు, ధాతు సంఖ్య 28. ధాతు సంఖ్య 28. నెక్స్ట్ రాసుకోండి. నియమ 144. నియమ 144. ఇది ఒకటి నియమం రాసుకుందాం. రేపు సమాస ప్రకారం మొదలు పెట్టుకోవచ్చు. ముందు రాసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమాసం అంటే ఏమిటి ఏదన్నా. సమాసం హెడ్డింగ్ పెట్టుకోండి, ముఖ్య హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక నుంచి సమాస స్టార్ట్ అయితే సమాస ప్రకరణం కూడా పెట్టుకోవచ్చు. నేను సమాస ప్రకరణ హెడ్డింగ్ పెట్టి నియమం 144 నుంచి సమాస ప్రకరణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సమాస ప్రకరణం పెట్టి అందులో 1వ బిందు రాసుకోండి. 144లోనే 1వ బిందు. ఒకటి లేదా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని సమాసం అంటాము. అంటే ఇక్కడ ఒకటే నీ చెప్పకుండా కాకుండా ఒకటి కంటే ఎక్కువ అనమాట. అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ, 2 లేదా 2 కన్నా ఎక్కువ శబ్దాన్ని కలపడాన్ని సమాసం అంటాం. అలా రాసుకోవచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని, కనీసం సమాసం 2 పదాలు ఉండాలి, 2 శబ్దాలు ఉండాలన్నమాట. ఒకటి లేక ఇక్కడ సామాన్యంగా 1 లేదా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని సమాసం అంటాం. ముఖ్యంగా కలపడాన్ని సమాసం అంటాం. అంటే భిన్న భిన్న పదాలు 2 ఉన్నాయి, దాన్ని కలపడం సమాసం అంటాం. 1 లేదా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని సమాసం అంటాము. సమాసం అంటే దాంట్లో పృష్ఠ సమాసం అంటే సంక్షేపం అని అర్థం. సమాసం అంటే సంక్షేపం అని అర్థం. సమాసం అంటే సంక్షేపం అని అర్థం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాసుకోండి. సమాసం చేసినప్పుడు ఒక పాయింట్ అయిపోయింది. అంటే అది దాంట్లోనే సమాసం అంటే సంక్షేపము అని అర్థము. దృష్టిలో పెట్టి మళ్ళీ అందులో కంటిన్యూ వాక్యము. సమాసం చేసినప్పుడు సమాస శబ్దాలకు మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. సమాసం చేసినప్పుడు సమాస శబ్దాలకు మధ్యలో
ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. సమాస శబ్దానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. సమాసం చేసినప్పుడు, సమాసం చెప్పాం కదా, రెండు లేదా అంతకన్నా శబ్దం కలుపుకొని సమాసం అన్నాం. అలాగా కలుపుకున్నప్పుడు, ఆ సమాసం చేసినప్పుడు సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. సమాసం చేసిన శబ్దాలకు మధ్యలో, సమాసం చేసినప్పుడు సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. లేదా మధ్యలో ఉన్నటువంటి విభక్తి ఉండదు. సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు ఉండవు. సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు ఉండవు. అలాగే రాసుకోవచ్చు. అలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే సమాసయుక్త పదము అంటే సమస్త పదము. సమాసయుక్త పదము అంటే సమస్త పదము. సమస్త పదం అనేది ఒక శబ్దంగా ఉంటుంది. సమస్త పదం అనేది ఒక శబ్దంగా ఉంటుంది. సమాసయుక్త పదము అంటే దాని సమస్త పదం. సమాసయుక్త పదం అన్నా సమస్త పదం ఒకటే. సమాసయుక్త పదము అంటే సమస్త పదము ఒకే పదంగా ఉంటుంది, ఒకే శబ్దంగా ఉంటుంది. సమాసయుక్త పదము ఒకే శబ్దంగా ఉంటుంది, లేదా సమస్త పదము ఒకే శబ్దంగా ఉంటుంది. మీకు స్పష్టత కొరకు అలా చెప్పాను. సమాసయుక్త పదము అంటే సమస్త పదము ఒకే శబ్దంగా ఉంటుంది, ఒకే శబ్దంగా ఉంటుంది. అందుకే అంతిమంలో ఏదైనా విభక్తి వస్తుంది. అందుకే అంతిమంలో విభక్తి వస్తుంది. అందుకే అంతిమంలో ఏదైనా విభక్తి వస్తుంది. విభక్తి వస్తుంది. అలాగే సమాసాన్ని విడగొట్టని విగ్రహవాక్యం అంటాము. అలాగే సమాసం విడగొట్టడాన్ని, సమాసమును విడగొట్టడాన్ని విగ్రహవాక్యం అంటాము. విగ్రహవాక్యం అంటాము. సమాసమును విడగొట్టడాన్ని విగ్రహవాక్యం అంటాము. విగ్రహవాక్యం అంటాము. ఉదాహరణ రాసుకోండి. రాజ్ఞః పురుషః. రాజ్ఞః పురుషః. ఓకే, ఇది విగ్రహవాక్యం అండి. రాజ్ఞః షష్ఠీ విభక్తి, పురుష ప్రథమ విభక్తి అనమాట. అంటే రాజు యొక్క పురుషుడు, రాజు యొక్క పురుషుడు అది రాసుకుని. రాజ్ఞః పురుషః. ఇక్కడ రాజ్ఞ ఒక పదము, పురుష ఒక పదం అనమాట. రాజ్ఞః పురుష, ఇది విగ్రహవాక్యం అంటాం. ఓకేనా, ఇది దానికి రాజు యొక్క పురుషుడు రాసుకోండి. రాజ్ఞః పురుష అంటే రాజు యొక్క పురుషుడు. బ్రాకెట్ పెట్టి ఇది విగ్రహవాక్యం. ఏది రాజ్ఞః పురుష అనేది ఇది విగ్రహవాక్యం. రాజ్ఞః పురుషః ఇది విగ్రహవాక్యం. రాజపురుషః ఈజ్ ఈక్వల్ టు రాజపురుషః. రాజపురుషః ఇది సమస్త పదం. సమస్త పదం లేదా సమాసయుక్త పదం. సమస్త పదం
లేదా సమాసయుక్త పదం. సమాసయుక్త పదం. సమాసయుక్త పదం. ఇక్కడ మీరు రాసుకోండి, బ్రాకెట్లో రాసుకోండి. బ్రాకెట్లో రాజన్, రాజన్ ప్లస్ గస్, రాజన్ ప్లస్ గస్, పురుష సు, పురుష సు, రాజన్ ప్లస్ గస్, పురుష సు. రాజన్ ప్లస్ గస్, పురుష సు. ఈ సమాసంలో ఉన్నటువంటి, ఈ సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. ఈ సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. ఈ సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. ఇక్కడ ఓన్లీ షష్ఠి, ఇక్కడ షష్ఠి విభక్తికి వచ్చి చెప్పండి. మధ్యలోని విభక్తి అంటే మనకు రాజన్ గస్ అండ్ గస్ అని షష్ఠి విభక్తి. పురుష శబ్దం పక్కన విభక్తి పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ రాజన్ ప్లస్ గస్ పురుషాసు అని చెప్పి కదా, రాజన్ లో ఉన్నటువంటి రాజన్ శబ్దానికి పక్కన గస్ ఉండే షష్ఠి విభక్తి, అది లోపిస్తున్నాం. అందుకే బీచ్ కా షష్ఠి కా లోపు హై అంటే మధ్యలో ఉన్నటువంటి రాజన్ ఒక పదము, పురుష ఒక పదం, ఇది రెండు సమాసయుక్త రెండు పదాలు. ఈ వీటికి సమాసం చేసినాం. సమాసం చేసిన మధ్యలో ఉండే విభక్తులు ఏంటివి? గస్, సు. ఇవి మధ్యలో ఉన్నాయన్నమాట. కాబట్టి వాటికి లోపం అవుతుందన్నమాట. అంటే వాటి తీసేస్తాం. అప్పుడు రాజన్ పురుష అలా ఉంటుందన్నమాట. అదే మళ్ళా నియమానుసారంగా, వ్యాకరణ నియమానుసారంగా రాజ్ఞ పురుష, రాజపురుష అయిపోతుంది. కలుపుకుంటే మళ్ళా రాజపురుష అయిపోతుంది. ఓకే, మధ్యలో ఉండే విభక్తి ఎలా లోపిస్తే ఎలా ఉంటుంది స్థితి అని చెప్పి మీకు అలా చూపించడం కోసం అలా చెప్పించాను. ఓకే, ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక చెప్తాను. ఏంటండి ఇక్కడ మధ్యలో విభక్తి లోపిస్తా అని చెప్పానా? ఇక్కడ మనకు ఒకసారి రాసుకునేది రెండో బిందు కింద మనం రేపు అయితే మొదలు పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పాం? రాజన్ ప్లస్ పురుష అని చెప్పాం. అంటే రాజు యొక్క పురుషుడు, రాజ్ఞ పురుష, విగ్రహవాక్యం చెప్పుకున్నాం. ముందు మా సమస్త పదం అంటే రాజపురుష శబ్దం. ఆ రాజపురుష అనే సమస్త పదాన్ని విడగొట్టుకుంటే ఎలా విడగొట్టాము? రాజ్ఞ పురుష, రాజ్ఞ షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకేనా? షష్ఠి విభక్తి యొక్క కి అని చెప్పి అర్థం వస్తుందా? రాజు యొక్క పురుషుడు, ఇది మనకు విగ్రహవాక్యం యొక్క అర్థం. ఇది కలిపినప్పుడు రాజపురుష వస్తుందన్నమాట. ఇప్పుడు రాజు యొక్క పురుషుడు అంటున్నాం. యొక్క అంటే ఏమిటి? షష్ఠి విభక్తి. అంటే మొదటి షష్ఠి విభక్తి రావాలి వాడిని కలిపేది. అందుకే రాజన్ గస్ అని పెట్టుకుంటాం. రాజన్ గస్, ఈ మధ్యలో ఉండే రాజన్ గస్ ఉందా, ఆ మధ్యలో ఉండే రాజనికి పురుష శబ్దానికి మధ్యలో ఉండే గస్ విభక్తి ఏదైతే ఉందో ఆ షష్ఠి విభక్తి, విభక్తి అంటే షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి అవుతుందో లోపిస్తుందన్నమాట. అప్పుడు రాజన్ పురుష ఉంటుందన్నమాట. ఈ గస్సు ఉండే స్థితిలోనే రాజన్లో ఉండే టీ శబ్దానికి లోపం చేసుకుంటే తర్వాత మనకు రాజ్య పురుష అయిపోతుంది, రాజపురుష అయిపోతుంది. టీ భాగం లోపం చేసుకుని మనకు టీ భాగం కదా, రాజన్లో అంతిమ నకారానికి లోపం చేసుకుని రాజ శబ్దం మిగులుతుందన్నమాట. టీ భాగం లోపం చేసుకుని రాజన్ కా రాజ మిగులుతుంది. పక్కన పురుష శబ్దం కలుపుకుంటే రాజపురుష అలాగా రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి. గస్ అనేది అలాగే రాస్తుందండి. గస్ మీకు రేపు రాసి కూడా చూపిస్తాను. ఒక రకంగా ఏంటంటే మనం మీకు ఒకసారి ఇప్పుడు చూపించినట్లయితే మహోదయ, టీ భాగానికి లోపం అయితే అన్ను పోతే టీ భాగం కాదు, అంతిమ నకారం. ఇంకా టీ భాగం కాదు, అంతిమ నకారం. సరే మహోదయ, సరే మహోదయ.
అర్థం కావడం కొరకు ఆ విభక్తులు చూపించామట. ఓకేనా. ఇప్పుడు రాజపురుష ఇది మనకు పదము, ఇది సమస్త పదం. దీన్ని విడగొట్టుకుంటే రాజ్ఞ పురుష ఇది విగ్రహ వాక్యం. సమస్త పదం విడగొట్టుకుంటే ఎలా విడుకున్నాం, ఇది విగ్రహ వాక్యం. ఆ విగ్రహ వాక్యం కూడా ఇంకా విడగొట్టుకుంటే ఎలా వస్తుంది, రాజన్ గస్ పురుష సు అలా వస్తుంది. దీన్ని అలౌకిక విగ్రహ వాక్యం అంటాం. ఏమంటాం, అలౌకిక విగ్రహ వాక్యం అని చెప్పి చెప్పుకుంటామంట. ఓకేనా. రాజపురుష ఇది సమస్త పదము, అంటే రాజ అది పురుష రెండు పదాలు కలిసాయి. సమాసం అని చెప్పి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలుపుకోవడానికి సమాసం అంటాం. ఇక్కడ రాజని శబ్దాన్ని పురుష శబ్దం కలుపుకున్నాం, కలపడాన్ని సమాసం అంటాం. ఇలాగా కలపడాన్ని సమాసం అంటాం. అంటే అనేక శబ్దాలను ఒకే శబ్దంగా రాయడాన్ని, మన అందుకే పరిభాష ఇంకో రకం చెప్పుకోవచ్చు. అనేక శబ్దాలను ఒకే శబ్దంగా రాయడాన్ని, అనేక విభక్తులు ఒకే విభక్తిగా రాయడాన్ని, అనేక లింగాలను ఒకే లింగంగా చెప్పడాన్ని, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పడాన్ని సమాసం అంటాం. అలాగే అనేక స్వరాలను ఒకే స్వరంగా చెప్పడాన్ని కూడా సమాసం అంటామంట. అట్లా అనేకంగా ఉన్న వాటిని ఒకే రకంగా చెప్పడాన్ని సమాసం అంటాం. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్నామట, సమస్త పదం అంటే సమాసయుక్త పదము ఒకే శబ్దంగా ఉంటుంది. అంటే సమస్త పదం అంటే అనేక శబ్దం కలిపి ఒకే శబ్దంగా మార్చాం, అది ఒకే శబ్దంగా ఉంటుంది. ఆ ఒకే శబ్దాన్ని బట్టి మనం అంతం విభక్తి పెట్టుకుంటాము. ఓకే. సమాసం అంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అనేక శబ్దాలను ఒకే శబ్దంగా రాయడాన్ని. ఇక్కడ మనం చెప్పుకుంటే ఒకటి రెండు లేదా అంతకన్నా, ఒకటి అని చెప్పుకున్నాం, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ శబ్దం కలుపుకోవడాన్ని. ఇక్కడ మనం ఒకటి కన్నా రెండు లేదా కనీసం ఒకటిలో మనం ఎప్పుడు సమాసం చేయమంట. ఉత్పదం ఉంటుంది కొన్ని చోట్ల, అందుకే ఒకటి శబ్దం కూడా యాడ్ చేశారు. కానీ ముఖ్యంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలను కలుపుకోవడాన్ని సమాసం అంటాము. దానికి విశేషంగా మనం అనేక శబ్దాలను ఒకే శబ్దంగా రాసుకోవడాన్ని, కలపడాన్ని, అనేక విభక్తులను, అనేక లింగాలను, అనేక వచనాలను ఒకే విధంగా రాయడాన్ని మనం సమాసం అంటాము. దాన్ని ఇంకో రకంగా సమాసం అంటే సంక్షేపం, సంక్షేపంగా అంటే అనేకంగా ఉన్న వాటిని సంక్షేపంగా చెప్పడాన్ని సమాసం అంటాము. అనేక శబ్దాలను కలిపి ఒకే శబ్దంలో చెప్పామన్నమాట. అనేక లింగాలు ఉన్నాయి ఒకే లింగంగా చెప్పాం, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పాం, అనేక స్వరాలు ఉన్నాయి ఒకే స్వరంగా చెప్పాం. అలా సంక్షేపంగా చెప్పడాన్ని సమాసం అంటాము. సమసనం సమాస, సమసం అంటే సంక్షేపాన్ని సమాసం అంటాము. ఓకేనా. అది విస్తృతంగా ఆ సమాసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి భేదాలు ఏంటి, ఒక్కొక్క సమాసం గురించి చెప్పుకుంటూ అవిర్భావ సమాసం అంటే అలా ఆ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అది మనం విస్తృతంగా ఈ విధంగా రేపు నుంచి చెప్పుకుందాం. అస్తు మహోదయ, ఈ రాజన్ గస్ అనేది ఒకసారి రాసి చూపించండి మహోదయ. అది ఇప్పుడు రాశారు కదా మీరు. నేను పెట్టాను మహోదయ, నేను పెట్టాను. మీది పెట్టారా? ఇక్కడ చూడండి, రాజన్ గస్. ఓకేనా. రాజన్ ప్లస్ గస్. బోర్డు మీద ఏం కనపడతలే. కనిపించలేదా? లేదు. కనిపిస్తుంది మహోదయ. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే అండి, మీరెవరు రాయొద్దు. రాజన్ గస్ పురుష సు. ఓకేనా. ఇక్కడ మనకు రాజన్ పురుష, దీనికి మధ్యలో గస్ వచ్చింది, పక్కన సూడు వచ్చింది. ఇవి లోపిస్తాయన్నమాట. చుక్క పెట్టండి, చుక్క గస్లో అది కనిపించింది. ఇది మనకు విభక్తులు అన్నమాట. ఇక్కడ ఇది ఈ విభక్తులు లోపిస్తాయి అన్నమాట. ఏమవుతుంది, విభక్తులు లోపిస్తాయి. అంటే సమస్త పదానికి ఇది సమాస పదం అంటామాట. ఏంటి, ఈ ముందు రాజన్ పురుష, రాజ శబ్దానికి పురుష శబ్దం సమాస కలపాలి, రెండు శబ్దాలు కలపాలి. ఆ కలపడానికే మనం సమాసం అంటాం. అది తత్పురుష సమాసం అవుతున్నామంట. అది ఏ సమాసం ఎప్పుడు ఎలా వాడని మీకు వివరంగా వస్తుంది.
అలాగే రెండు శబ్దం కలపడానికి సమాసం అని చెప్పాం. ఇప్పుడు రెండు కలపడానికి మధ్యలో ఏమొచ్చాయి? గస్ విభక్తి వచ్చింది, సువిభక్తి వచ్చింది అన్నమాట. అలాగే సమస్త పదానికి అంటే సమాస పదానికి మధ్యలో ఉన్నటువంటి గస్ విభక్తి ఏవైతే ఉందో, గస్ విభక్తి అనేది షష్ఠి విభక్తి ఏకవచనం, సు ప్రథమ విభక్తి ఏకవచనం, అవి లోపిస్తాయి. సమాసం అయినప్పుడు ఆ సమాసానికి మధ్యలో ఉన్నటువంటి విభక్తులు ఏవైతే ఉన్నాయో అవి లోపిస్తాయి అన్నమాట. అస్తు అవగతం మహోదయ. రాస్తామండి. అప్పుడు ఆగిపోయింది. నకారం కూడా పోతుంది కదా మహోదయ అప్పుడు. ఏంటండి? రాజన్లో నకారం హల్లు పోతుంది కదండి. అది ఇప్పుడు ఇలా అప్పుడు మనకేమయ్యింది? లోపిస్తే రాజన్ పురుష అలా మిగిలాయి. ఓకేనా? సు వెళ్ళిపోయింది, గస్ వెళ్ళిపోయింది. ఈ నకారం లోపిస్తున్నమాట. అప్పుడు ఈ నకారం లోపిస్తే ఏమవుతుంది? రాజ పురుష మిగులుతున్నమాట. కలిపి రాస్తాం. అప్పుడు రాజని ఒక పదము పురుష భిన్న భిన్నంగా సమాసంలో రెండు కలిసిపోయాయన్నమాట. కలిసిపోయి ఒకే పదంగా బాధిపోయి ఒకే పదం అయింది కాబట్టి మళ్ళీ ఒక సు తెచ్చుకుంటామట. సు తెచ్చుకొని సుకి దుత్వ విసర్గం చేసుకుంటేనా రాజ పురుష అనే రూపం సిద్ధిస్తున్నామట. ఓకేనా? రాజ పురుష అలాగే రూపం వచ్చేస్తుంది మనకు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అది మనకు అంత అవసరం లేదు. అది మీకు మధ్యలో విభక్తులు ఎలా లోపిస్తాయి అనేది మనకు చెప్పడం కొరకు మీకు అలా చెప్పాను. ఓకే, చిన్న సందేహం మహోదయ. చెప్పండి. పురుష ప్లస్ కదా, దాని గురించి మనం చెప్పుకుందాం. ఎక్కువ టైం అతిక్రమిస్తుంది. ఓకేనా? రేపు చెప్పుకుందాం. ఓకేనా? అస్తు. ఇంకేమైనా సందేహాలు రేపు చూద్దాం. ఓకే, జస్ట్ మీకు అలా చెప్పిన వాక్యాలు అర్థం కావడం కూడా అలా చెప్పాను. రేపు మళ్ళీ కూడా చెప్తాను. చెప్పుకొని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. అస్తు. శాంతి పాఠ. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సరే, నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ.